హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో, ఈ రోజున వచ్చేసి మన తెలంగాణలో ఉన్న రైతులకైతే గొప్ప శుభార్త చెప్పారంటే సీఎంగా రేవంత్ రెడ్డి గారు, అలాగే మన వ్యవసాయ శాఖ మంత్రిగా తుమ్మల నాగేశ్వరరావు గారు. సో, మొత్తానికి వచ్చేసి ఎట్టకేలకైన మన తెలంగాణలో ఉన్న రైతులకైతే రైతు భరోసా సంబంధించిన డబ్బులు విడుదల చేస్తున్నట్టు మనకైతే అప్డేట్ అయితే వచ్చిందండి. సో, మొత్తానికి ఈరోజు డేట్ కనుక చూసుకుంటే 23వ తారీఖు సోమవారం రోజున లేటెస్ట్ అప్డేట్ అయితే వచ్చింది. ఎంతమందికి ఈ రోజు వరకు డబ్బులు జమ అయ్యే అవకాశం అయితే ఉంది. మిగతా రైతన్నలకైతే ఏ రోజు నుంచి ఏ రోజు వరకు అయితే డబ్బులైతే జమ అవుతున్నాయి దాని గురించి కూడా మనం ఈరోజు ఈ వీడియోలో అయితే మాట్లాడుకుందాం అండి. సో, మొత్తానికి వచ్చేసి మన తెలంగాణలో ఉన్న రైతులకైతే మొదటి విడతగా రైతు భరోసా ఇచ్చేదానికి కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకైతే వచ్చింది కాబట్టి కొన్ని విషయాలు అలాగే కొన్ని అప్డేట్ అయితే ఇచ్చారండి. సో, ఆ అప్డేట్ ఏందో మనమైతే తెలుసుకుందాం. రైతులకైతే ఇది రైతు భరోసా అనేది చాలా ఇంపార్టెంట్ కాబట్టి సో, దీని గురించి పూర్తి ఇన్ఫర్మేషన్ మనమైతే తెలుసుకుందాం. డబ్బులు ఏ రోజున మన ఖాతాలో జమ అవుతున్నాయి దాని గురించి కూడా మనమైతే మాట్లాడుకోవడం అయితే జరుగుతుంది. ఈరోజు ఈ వీడియోలో చిన్న రిక్వెస్ట్ ఏంటంటే చాలామంది మన వీడియోస్ అనేది చూస్తున్నారు రైతన్నలు కానీ ఛానల్‌కైతే మీరైతే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోతున్నారు. సో, మీరు సబ్స్క్రైబ్ చేసి వీడియోని ఒక లైక్ చేస్తే నాకు సపోర్ట్ ఇచ్చినోళ్ళైతే ఉంటారు కాబట్టి కొంచెం మీరైతే సపోర్ట్ అయితే ఇవ్వండి. ఓకేనా? ఇక లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ అయితే చేసుకుంటే ఈసారి వచ్చేసి మన తెలంగాణలో ఉన్న రైతులకైతే కొత్త పథకం ద్వారా ఆసరా పెన్షన్ ఏదైతే ఉందో అలాగే ఈసారి మన తెలంగాణలో రైతుల కోసం గతంలో హామీ ఇచ్చిన విధంగా కొత్త పథకం రైతు భరోసా ఏదైతే ఉందో ఈ రైతు భరోసా పథకం కింద డబ్బులైతే జమ చేస్తున్నట్టు మనకైతే సమాచారం అయితే ఇచ్చారండి. మన వ్యవసాయ శాఖ మంత్రిగా తుమ్మల నాగేశ్వరరావు గారు ఒక ప్రెస్ మీట్‌లో అదేవిధంగా అసెంబ్లీ సాక్షి కూడా మనకైతే ఈ రేవంత్ రెడ్డి సార్ కూడా చెప్పడం అయితే జరిగిందండి. సో, మొత్తానికొచ్చేసి తెలంగాణలో ఉన్న రైతన్నలకైతే రైతు భరోసా సంబంధించిన డబ్బులైతే వస్తున్నాయి. సో, మొత్తానికి సంక్రాంతి పండగ ఏదైతే ఉందో పండగ ముందు నుంచే రైతుల ఖాతాలో రైతు భరోసా సంబంధించిన డబ్బులైతే ఇవ్వబోతున్నట్టు మనకైతే సమాచారం అయితే వచ్చింది. సో, మొత్తానికి హామీ ఇచ్చిన విధంగా సంక్రాంతి పండగకి ఇంకో 10 రోజులైతే ఉంది. సో, 15 రోజుల తర్వాత నుంచి మన తెలంగాణలో ఉన్న రైతులకైతే రైతు భరోసా సంబంధించిన నిధులనేది కంపల్సరీ జమ చేయడం అయితే జరుగుతుంది. ఓకేనా? సో, దీని గురించి ఇంకా చాలా ఏదైనా డౌట్లు ఉంటే మీరైతే ఈ వీడియో కింద కామెంట్ అయితే చేయండి. అలాగే ఈసారి మన తెలంగాణలో కౌలు రైతులకు ఏమైనా వచ్చే అవకాశం అయితే ఉందా అంటే ప్రెజెంట్‌గా అయితే కౌలు రైతుల గురించి ఎలాంటి అప్డేట్ అయితే లేదండి. సో, గతంలో ఒక్కసారి మనకైతే వ్యవసాయ శాఖ మంత్రి గారు చెప్పారు. ఏదైనా ఉంటే మాత్రం మనకి ఇప్పుడు వచ్చే వానాకాలం అయిపోయిన తర్వాత వచ్చే యాసంగి సీజన్ సంబంధించిన అప్డేట్ ప్రకారం చూసుకుంటే అప్పటి నుంచి ఇచ్చే అవకాశం అయితే ఉందని చెప్పారు. సో, మొత్తానికి మీరైతే వేచి ఉండండి. ఈసారి వచ్చేసి మెయిన్ రైతులైతే ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మాత్రమే రైతు భరోసా సంబంధించిన డబ్బులు ఇచ్చే విధంగా అయితే ప్లానింగ్ అయితే ఉందట. సో, హామీ ఇచ్చిన విధంగా 70 లక్షల మందికైతే రైతు భరోసా సంబంధించిన డబ్బులైతే వస్తాయి. మీరైతే ఎలాంటి టెన్షన్ పడాల్సిన అవసరం అయితే లేదండి. సో, మనకి ఏదైతే సంక్రాంతి పండుగ ముందు నుంచి పూర్తి స్థాయిలో అందరికైతే జమ చేస్తామని హామీ అయితే ఇచ్చారు. సో, అంతవరకు మీరైతే వేచి ఉండండి ఫ్రెండ్స్. ఓకేనా? ఇలాంటి ఇన్ఫర్మేషన్ వీడియోస్ కోసం మీరు మన ఛానల్‌కైతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. సో, థాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. జై హింద్.